కోడిగుడ్డు మీద ఈకలు వీకడం అంటే తెలుసా బ్రదర్ నీకు? అదే ఆ రిపోర్టే ట్రాష్ అని చెప్పిన తర్వాత ఇంకేముంది అందులో చెప్పడానికి? ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగానే కదా వీళ్ళేదో సిబిఐ గీబీఐ అని అర్ధరాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కదా. రిపోర్టే ట్రాష్ అని హైకోర్టు తెలిసింది, ఇంకేముంది చెప్పడానికి? అది ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, ట్రాష్ కమిషన్ రిపోర్ట్ అని తెలిసింది హైకోర్టు. ఇంకేం కావాలి? ఎట్లా చూసేది ఏముందండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బీజేపీ ఒకటేం చూస్తాం, ఇంకేం చూస్తాం? నేను అడుగుతున్న సింపుల్ ముచ్చట, ఇదే ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీ కుప్ప కూలి కాంగ్రెస్ అవినీతి వల్ల కుప్ప కూలితే 6 మంది చచ్చిపోతే ఎన్డీఎస్ఏ ఎక్కడ చచ్చింది? ఎందుకు రారు? ఇదే ఎన్డీఎస్ఏ వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగి బాహుబలి మోటార్లు కూడా మునిగిపోతే ఎక్కడ చచ్చింది అని అడుగుతున్నా. ఇదే ఎన్డీఎస్ఏ తెలంగాణలో చెక్ డ్యాములు పటాకులు వెళ్ళినట్టు పేలుతుంటే ఎక్కడ చచ్చింది? సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలిపోయి దగ్గర 180 కోట్ల ప్రజాధనం వృధా అయితే ఎక్కడ చచ్చింది ఎన్డీఎస్ఏ, ఎక్కడ చచ్చింది ఎన్డీఏ? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళంతా ఒకటే, ఇద్దరు దొంగలు, దొంగ చీకటి ఒకటైపోయినట్టు వాళ్ళ ఇద్దరు ఒకటైంది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాపాడుతుంది ఎవరండి? వీళ్ళు కాదా? ఎవరు కాపాడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని? ఇవాళ అమృత్ స్కీమ్లో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వం టెండర్ ఇస్తుంది. ఈయన ఏం చేస్తాడు? బీజేపీ ఎంపీలకు, తెలంగాణలో ఎన్డీఏ పార్ట్నర్లకు, బీజేపీ ఎంపీలకు, ఎన్డీఏలోని నాయకత్వానికి ఇవాళ తెలంగాణలో మొత్తం డేటా ఉంది. ఎక్కడెక్కడ టెండర్లు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ వర్కులు ఇస్తున్నారు అంటే ఎంత మంచి పరస్పర బంధం, ఆర్థిక బంధం ఎంత బలంగా ఉందో కనబడతలేదా? చెప్పండి. ప్రతిపక్ష హోదా రాదు, అధికార హోదానే వస్తుంది. ఒక్కసారన్నా బండి సంజయ్ అంటే ఆయన రేవంత్ రెడ్డిని విమర్శ చేసింది మీరు విన్నారా? మూటలు వెళ్తుంటే పట్టుకోవాల్సింది ఎవరా? మూటలు వెళ్తుంటే కాంగ్రెస్ పెద్దలకు పట్టుకోవాల్సింది ఎవరు? హోంమంత్రినా? దొంగలను పట్టుకుంటాడు ఎవరు? హోంమంత్రి కదా. ఈయన ఏం చేస్తాడు పని? ఆయన కేంద్ర హోంమంత్రిని గుర్తు చేయండి అప్పుడప్పుడు. ఆయనకి ఎంతసేపు కరీంనగర్లో గల్లీలో కార్పొరేటర్ తిరిగినట్టు తిరుగుడు కాదు కదా. అప్పుడప్పుడు ఆయన స్థాయికి దగ్గర పనులు చేయాలి కదా. కేంద్ర హోంమంత్రి అంటే దొంగలను పట్టుకోవాలి. మీ ప్రధానమంత్రి ఏమో వచ్చి పెద్ద డైలాగులు కొడతాడు, తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ఆయన డైలాగ్ కొడతాడు. ఏమంటాడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి మీరేం బిగుతున్నారు? మీరే వచ్చి ఒక హోంమంత్రి వచ్చేమో ఏటీఎం అయిపోయింది తెలంగాణ అంటాడు ఏఐసిసికి, నువ్వేమో మూటలు పోతున్నాయి అంటావు. మీ ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? మీరు దేశాన్ని నడుపుతున్నారా లేకపోతే గాడుగులు తోలుతున్నారా? ఏం చేస్తున్నారు చెప్పమను. 2.5 ఏళ్ళు అయింది ఈ రక్షణ మంత్రి, సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి సహాయం చేయడం తప్ప ఆయన ఇంతవరకు చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రానికి? ఒక్క పైసా పని ఎక్కనన్నా? మా వేములవాడ గుడి నిన్న అదేదో దివ్య భారత్ స్కీమ్లో అలా చేరనేలేదట. నీ పార్లమెంట్ పరిధిలో ఉండే గుడి సంగతి నీకు దిక్కులేదు, ఖయాలు లేదు. ఎంతసేపు రేవంత్కు రక్షణ కవచంలాగా గోడగా నిలబడాలి. చెప్పు, చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి నేను అంటున్నా చెయ్యి. అమృత్ స్కీమ్ మీద విచారణ చెయ్యి. ఎట్లా వస్తుందండి రేవంత్ రెడ్డి బామ్మరిదికి అమృత్ స్కీమ్లో వీళ్ళ పెద్దల పాత్ర లేనిది? ఎట్లా వస్తుంది? సింగరేణిలో ఈయన బామ్మరిది చేస్తున్న కుంభకోణాలు మొత్తం మేము బయట పెట్టాం. ఎందుకు విచారణకు ఆదేశించారు బీజేపీ వాళ్ళు? ఎవరు కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డిని? అంతెందుకండి వాళ్ళు, నేను అంటున్నా ఓటుకు నోటు కేసు ఉంది, రైట్? అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది అనేది ఎంత స్పష్టంగా కెమెరాల్లో దొరికిండో, అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది హంతకుడు అనేది ఎంత వాస్తవమో, రేవంత్ రెడ్డి దొంగ అనేది అంతే వాస్తవం. ఆయన కూడా కెమెరాల్లో దొరికిపోయాడు. కసబు కెమెరాలను దొరికిండు, రేవంత్ రెడ్డి కూడా కెమెరాల ముంగటిని దొరికిండు. ఏమైంది మన కేసు? ఎందుకు పర్సూ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? పర్సూ చేయాలి కదా. మీ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? కనబట్లేదు అందరికీ? తెలుసు బ్రదర్, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఎన్ని రకాల మేనేజ్మెంట్లు నడుస్తున్నాయో మాకు కూడా తెలుసు. అన్నీ బయటకు వస్తాయి. టైం ఉంది అన్నిటికీ. ఎవరిని ఎవరు కాపాడుతున్నారు, ఎన్డీఏ భాగస్వాములు ఎట్లా రేవంత్ రెడ్డికి అండగా రక్షణ కవచంలా నిలబడుతున్నారు, టైం వస్తుంది, అన్నిటికీ అన్ని బయటకు వస్తాయి. ఇప్పటికే తగలబెట్టిన కోట్ల రూపాయలు దండగా అంటే మళ్ళీ మీదికెళ్ళి సుప్రీంకోర్టు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ 650 పేజీలో 900 పేజీలు వచ్చింది. అది ట్రాష్ అని చెప్పింది ఇలా హైకోర్టు. అదే వేస్ట్ రా నాయన అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ ఏదో చేస్తా. అసలు విషయం ఉంటే కదా ఏమైనా చేసేది. వాళ్ళకి ఇంకేం ఎజెండా ఉంటుంది బ్రదర్? నాకు అర్థం కాదు. ప్రజలకు పనికొచ్చే పనులు ఏమైనా చేస్తారా క్యాబినెట్లో? 2500 మహిళలకు ఎప్పుడు ఇస్తారు
అని ఒక్క సన్న మంత్రి మాట్లాడిండి ఇప్పటివరకు? ఒక్క సన్న 100 రోజుల్లో ఇస్తామన్న గ్యారెంటీల సంగతి ఏమైందని చెప్పే ధైర్యం ఒక్క మంత్రికి ఉందా బయటకు వచ్చి మాట్లాడేది? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడారా క్యాబినెట్లో? ఏది ఉండదు అయ్యా. ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రకటించాం మేము. ఎందుకు అమలు చేయట్లేదు మరి మీరు? అపాయింటెడ్ డే డిక్లేర్ చేస్తే చాలు, వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు అన్నీ ఇస్తే చాలు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నారు. అదేం చర్చ చేయరా క్యాబినెట్లో? మేము వారికి కూడా మా నైతిక మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఇవాళ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడుగుతున్నారు, వాళ్ళు ఏం కొత్తగా అడగట్లేదు. వారికి కూడా మా పార్టీ తరఫున నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. బుద్ధి వచ్చింది అనుకుంటున్నాం, ఏమనుకోవాలి బ్రదర్గా నేను? అది మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా బ్రదర్, టైంపాస్ చేసింది చాలు, బుద్ధి తెచ్చుకొని రిపేర్ చేయండి అని చెప్పినాం. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకుంటే బుద్ధి రాలేదు, బూతులు వస్తున్నాయి మళ్ళీ ఆయనకి. మేడిగడ్డ పోయాడు, కేసీఆర్ గారు జగిత్యాలలో మీటింగ్ పెట్టుకుంటే ఈయన కూడా పోటీ సభ పెట్టిండు. పోటీ సభ పెట్టి ఏం సాధించిండు? ఇజ్జత్ అంతా తీసుకున్నాడు. ఆడ కూర్చున్నోళ్ళు ఇంటలేరు, టీవీలో ఎవరు చూస్తలేరు, ఈయన కంఠశోష బూతులు తప్ప ఇంకేం లేదు ఆడ. ఏమున్నా చెప్పండి, ఏముంది చేసింది చెప్పుకోనికే? ఏమీ లేదు. ఆడ పోయి మరి కనీసం ఆ నీళ్ళు నెత్తిమీద జల్లుకొని క్షమాపణ చెప్పినా అయిపోయేది. గోదావరి నీళ్ళు నెత్తిమీద జల్లుకొని కాళేశ్వరం నీళ్ళు, అది కూడా చేయలేదు. మళ్ళీ అదే బూతులు, అదే వరస, అదే ఒరవడి. ఏం లాభం దాంతో? పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి, మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ళ తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకోవాలి. చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని చెప్పి ముందే కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు, మేమైతే చేయలేదు. థ్యాంక్ యూ. भाई नहीं सुनिए, एक आदमी है, इसका नाम है राहुल गांधी. वो हिंदुस्तान में ऐसे लीडर इससे पहले था नहीं, कभी आगे भी शायद नहीं रहेंगे. उस लीडर को इन्होंने गुमराह कर दिया. उनको बुला लिया एक बार, बोल दिया कि भाई इसमें 1 लाख करोड़ बह गया. वो आदमी कम से कम वो लीडर नहीं है, वो रीडर है, जो भी देते हैं वो पढ़ देते हैं बस. तो आदमी को समझना चाहिए, वो बहकावे में आके गुमराह अपने आप को जो सच निकालने की जो कोशिश करना चाहिए वो नहीं करे. और जो लोग जो भी इन्होंने बताया वो सब कुछ पढ़ के कुछ बोल के चले गए. उससे कांग्रेस के वर्करों को ये लगने लगा कि इसमें कुछ हुआ घोटाला. आज हाईकोर्ट ने साफ साफ कह दिया कोई कुछ नहीं हुआ. जो घोष कमीशन का रिपोर्ट था वो ट्रैश है, उसमें कुछ है ही नहीं. अब इसके बाद भी अगर कोई कुछ बोलता है तो मैं क्या बोलूं उसको यार. मैं बस इतना ही कहूंगा कांग्रेस पार्टी से कि आप 2.5 साल हो गया, आपका 50% तो टाइम हो गया. आपने जो वादा किए तेलंगाना जनता के साथ, आवाम के साथ, तो 420 वादा आपने जो किया उसकी अमलावरी पे कोशिश करिए कम से कम. अभी तो पहले एक इलेक्ट्रिसिटी पे कमीशन आपने डाला, वो नाकाम. फिर अभी ये आ गया, इसको भी हाई कोर्ट ने ठुकरा दिया. तो अब फिर बेकार की कोशिशें जो हैं आपकी, हर कोशिश में आपको नतीजा मिलेगा. इसीलिए आप ध्यान दीजिए गवर्नेंस पे, गॉसिप्स पे नहीं. आप गवर्नेंस पे, आवाम को जो 420 वादा जो आपने किया था उसकी डिलीवरी पे आप ज्यादा जोर दीजिए, ताकि कम से कम आपको ऑपोजिशन का स्टेटस तो मिले अगले इलेक्शन में. बस थैंक यू. FBI అని అమెరికాలో ఉంటుంది బ్రదర్. పోయి వాషింగ్టన్లో ట్రంప్ ఉంటాడు, ఆయన ఆఫీస్ ముంగట మొత్తం రేవంత్ రెడ్డిని సచ్చగా కూర్చోమని ఆమరణ దీక్ష బాగుంటుంది. FBI లేకపోతే CIA ఇంకా 2-3 సంస్థలు ఉన్నాయి ఇటువంటి, వాటి కోసం ఆడపోయి మంచిగా ఒకవేళ ధర్నా కాదు, నేను రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోయి మంచిగా ఢిల్లీలో కాదు వాషింగ్టన్లోనే మంచి ఆమరణ దీక్ష చేయమని. నేను ఎందుకు వద్దంటే బ్రదర్, చేయమని. కోర్టు తీర్పిచ్చినాక సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు? ఘోష్ కమిషన్ ట్రాష్ కమిషన్ అని చెప్పింది కోర్టు, చెత్తబుట్టలో పడేయమని చెప్పింది. ఇంకేం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మాట్లాడడానికి సిగ్గన్నా ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్. వాళ్ళంతా ఒక్కటే బ్రదర్, మళ్ళీ చెప్తున్నా మీకు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ముఖ్యమంత్రి, పొద్దున కాంగ్రెస్ రాత్రి బీజేపీ, అది ఆయన నైజం.
అది కొత్త కాదు, అది ఈజ్ అ హైబ్రిడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బోత్ పార్టీస్. జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తోంది తెలంగాణలో. రక్షణ మంత్రి ఈయనకు రక్షణగా ఉంటాడు, సహాయ మంత్రి ఈయనకు సహాయంగానే ఉంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ముందు రోజు ఎవరైతే బీజేపీ వాళ్ళేమో తిడతారు, వీళ్ళకి బిల్లు పాస్ చేయకుండా అడ్డం పడండి, తెల్లారి ఇద్దరు కలిసి విందులు చేసుకుంటారు. ఏం అర్థం చేసుకోవాలి ఈ దేశంలోని మహిళలు కానీ ఈ దేశంలోని ప్రజలు కానీ? బ్రదర్, ఇవాళ ఇంకొకటి కూడా చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకోండి మీరు. ఈ రేవంత్ రెడ్డి ఏదో ఒక రోజు కాంగ్రెస్ను బొందబెట్టి ఓ 10-15 కిలోమీటర్ లోపల పాతి పెట్టి మళ్ళీ మొలవనీయకుండా చేసి ఇంకో పార్టీ పెట్టుకోవడమో లేకపోతే బీజేపీలోకి పోవడమో జరుగుతుంది. ఇది భవిష్యత్తులో మీరు చూస్తారు, గుర్తు తెచ్చుకుంటారు ఆ రోజు. థ్యాంక్ యూ. We thank